నేపాల్లో ఇటీవల నిన్నొచ్చినటువంటి వరదల బీభత్సానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఏదైతే గ్యాసియత గద్దె విరగడం వల్ల నేపాల్ ప్రాంతంలో ఉన్నటువంటి గ్యాసియత గద్దె విరగడం వల్ల సంభవించినటువంటి వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. అక్కడ ఉన్నటువంటి నేపాల్ ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఇండ్లు, భవనాలు, పెద్ద పెద్ద భవనాలు, ఏవైతే కార్లు, మనుషులు విపరీతంగా కొట్టుకుపోయి తీవ్ర నష్టం వాటిల్లింది. ఏదైతే ఈ వరద ప్రభావం వల్ల విదేశీ పర్యాటకులు చాలామంది ఇబ్బంది పడుతున్న ఘటన కూడా నేపాల్ ప్రాంతంలో చూస్తున్నాం. ఇప్పటికే నేపాల్ ప్రదేశంలో దాదాపుగా 800 మంది పైగా కేవలం మృతులనే గుర్తించినట్టుగా కూడా చెప్తున్నారు. ఏదైతే ఈ గ్యాసియత గద్దె విరిగి వరదల్లో సంభవించిన క్రమంలో వాటిల్లినటువంటి నష్టం చాలా తీవ్రతంగా ఉందని చెప్పుకోవచ్చు. దీంట్లో ఏదైతే ఈ విదేశీ పర్యాటకులే ఈ వరదల్లో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా మనకు సమాచారం. ఇప్పటి వరకు దాదాపుగా 800 మందికి పైగా ఆచూకీ లభించింది. ఏదైతే నేపాల్ ప్రాంతంలో జరిగినటువంటి వరద బీభత్సానికి 800 మందికి పైగా ఇప్పటికి జస్ట్ ఆచూకీ లభించినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. ఇప్పటి వరకు దాదాపుగా నేపాల్ ప్రాంతానికి సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు కొంత ప్రభావం కూడా చెందినట్టుగా మనకు సమాచారం. రష్యా, చిత్రావన్, దార్జిలింగ్ మరియు నవతాప, రాసి లాంటి ప్రాంతాలు తీవ్ర ప్రభావం చెందినాయి. ఏదైతే ఈ వరద బీభత్సానికి అటు వచ్చినటువంటి వరద వల్ల ఈ కింద ఉన్నటువంటి లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలు కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి భవనాలు కానీ, కార్లు కానీ, ఇండ్లు కానీ పూర్తిగా నీలమట్టమైనాయని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా వరదల్లో పూర్తిగా ఇల్లు కూడా నీలమట్టమై కొట్టుకుపోయిన సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ఏదైతే ఇప్పుడు ఈ రోజు నిన్న వచ్చినటువంటి ఆ వరదకు ఈ రోజు శవాలు ఒక రకంగా పైకి తేలుతున్నాయి. వాటిని చూస్తుంటేనే గుండె తరుకుపోతున్న సందర్భాన్ని కూడా మనం నేపాల్లో చూడొచ్చు. పెద్ద పెద్ద భవనాలు అనుకోకుండా కళ్ళ ముందే విపరీతమైనటువంటి వరదను చూసినటువంటి జనాలు అక్కడ చాలా స్తంభించిపోయిన సంఘటన కూడా మనం నేపాల్ ప్రాంతంలో చూస్తున్నాం. ఏదైతే పెద్ద పెద్ద భవనాలు, ఇండ్లు, కార్లు కూడా కళ్ళ ముందే కొట్టుకోబోతున్న సందర్భాన్ని చూసి అందరి కళ్ళు గుండె గాని కలిచివేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు దాదాపుగా ఈ వరదల్లో చిక్కుకున్నటువంటి ఏదైతే విదేశీ పర్యాటకులు ఎక్కువ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రాంతంలో జరిగినటువంటి వరద బీభత్సంలో విదేశీ పర్యాటకులు ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఇచ్చడానికి విజిట్ చేయడానికి వెళ్ళినటువంటి ఆ విదేశీ పర్యాటకులే ఎక్కువగా ఉన్నట్టుగా కూడా ఉంది. దీంట్లో దాదాపుగా మన భారతదేశానికి చెందిన ఇండియాకి సంబంధించిన వాళ్ళే 120 మందికి పైగా మన భారతదేశానికి సంబంధించిన విదేశీ పర్యాటకులు ఉండడం గమనార్హం. ఇప్పటి వరకు ఏదైతే నేపాల్ టూరిజం బోర్డు వెలువడిచినటువంటి ఆ లిస్ట్ ప్రకారంగా చూసుకుంటే దాదాపుగా భారతదేశం నుండి ఎక్కువ వెళ్ళినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. ఏదైతే ప్రపంచవ్యాప్తంగా వెళ్ళినటువంటి టూరిస్టుల్లో ఎక్కువ మొత్తం ఇండియన్సే, దాదాపుగా ఇండియన్సే 120 మందికి పైగా మన భారతీయులు ఉండడం అక్కడ గమనిస్తున్నాం. ఏదైతే టూరిజం ఇప్పటి వరకు టూరిజం బోర్డు వెలువడిచిన నివేదిక ప్రకారం ఇప్పటి వరకు 120 మందికి పైగా ఇండియన్స్ ఉండగా దాంట్లో సురక్షితంగా గుర్తించేవాళ్ళు, ఇండియాకి సంబంధించినటువంటి టూరిస్టులు సురక్షితంగా గుర్తించబడ్డవారు 100 మందికి పైగా మాత్రమే అక్కడ గుర్తించినట్టుగా కూడా మనకు సమాచారం. దీంట్లో ఏదైతే గుర్తించబడ్డ సురక్షితంగా గుర్తుపడ్డ విదేశీ పర్యాటకులు ఎవరైతే ఉన్నారో దాంట్లో 100 మంది మన భారతదేశం వాళ్ళు అయినప్పటికీ దాంట్లో మన తెలుగు రాష్ట్రాలకు ఏదైతే తెలంగాణ రాష్ట్రం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ ఈ రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి పర్యాటకులు ఏదైతే ఉన్నారో కేవలం ఇప్పటి వరకు గుర్తించబడ్డ వాళ్ళు 30 మందికి మనకు ఇప్పటి వరకు సమాచారం ఉన్నది. దీంట్లో ఏదైతే ఈషా ఫౌండో ఆ ఈషా ఫౌండేషన్ తరపు నుంచి వెళ్ళినటువంటి దాదాపుగా ఒక 1500 మంది 1000 మందికి పైగా పలు ప్రాంతాల్లోకి టూరిజం చేయడానికి వెళ్ళినప్పటికీ దాంట్లో కొన్ని విభాగాలుగా వెళ్ళడం జరిగింది, పలు ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. దాంట్లో దాదాపుగా 1500కు పైగా వెళ్తే ఇప్పటి వరకు ఈషా ఫౌండేషన్ కు రిటర్న్ వచ్చిన వాళ్ళు దాదాపుగా 400 పైచిలకు ఉండగా ఇప్పటి వరకు కేవలం నేపాల్ ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళు 148 మంది కేవలం నేపాల్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వారి ఆచూకు కూడా తెలియాల్సి ఉంది. ఏదనంటే ఈషా ఫౌండేషన్ చీఫ్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇప్పటికి వెల్లడించడం జరిగింది. ఏదైతే ఈషా ఫౌండేషన్ తరపు నుంచి పలు ప్రాంతాలకు వెళ్ళిన మన పర్యాటకులు ఏదైతే ఉన్నారో వారిలో నేపాల్ ప్రాంతానికి వెళ్ళినటువంటి స్పెషల్గా నేపాల్కి వెళ్ళినటువంటి వాళ్ళు 148 మంది ఆచూకి ఇంకా లభ్యం కావాల్సిందంటూ కూడా ఈషా ఫౌండేషన్ చీఫ్ చెప్పడం జరిగింది. అదే నేపాల్ బ్రిటన్ ఏదైతే నేపాల్కి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ నేపాల్ బార్డర్లో ఉన్నటువంటి టిబెట్ వద్ద ప్రారంభమైంది.
ఇది ఏదైతే ఈ ముప్పు ఈ మంచుగడ్డ ఎప్పుడైతే ఇరిగి కింద పడ్డదో ఈ ప్రాంతంలో ట్రిబెట్ అనే ప్రాంతంలో ప్రారంభమై దాదాపుగా కొన్ని జిల్లాలను కూడా వ్యాప్తిస్తూ అక్కడ ఉన్నటువంటి భవనాలను, కార్లను పెద్ద స్థాయిలో కూడా తీవ్ర నష్టం వాటిల్లేలాగా నేపాల్ని పూర్తిగా నాశనం చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ విదేశీ పర్యాటకులు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి ఈ లిస్టులో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు 80 నుంచి 90 మంది ఏదైతే అక్కడ ఏర్పాటు చేసినటువంటి నేపాల్ గవర్నమెంట్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి టోల్ ఫ్రీ నెంబర్లకి ఏదైతే తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసిన సమాచారాన్ని బేస్ చేసుకొని ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 80 నుండి 90 మంది ఉండే అవకాశం ఉన్నట్టుగా ప్రాథమిక సమాచారం అందుతుంది. దాంట్లో ఇప్పటి వరకు సురక్షితంగా మన తెలంగాణ రాష్ట్రం నుండి వెళ్ళినటువంటి నేపాల్కి వీక్షించడానికి వెళ్ళినటువంటి ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు 140 నుంచి 150 మంది వరకు కూడా ఉన్నట్టుగా కూడా సమాచారం. ఇవన్నీ వివరాలు తెలియాల్సింది. ఏదేమైనప్పటికీ ఇప్పటి వరకు దాదాపుగా ఈ గ్యాసియాత గద్దె ఏదైతే నేపాల్ ప్రాంతంలో నేపాల్ చైనా ప్రాంతం అటువంటి ఆ గ్యాసియాత గద్దె కూలడం వల్ల ఆ కూలిన సందర్భంలో ఆ వరదల్లో చిక్కుకొచ్చినటువంటి ప్రభావం ఎక్కువై చిక్కుకొచ్చినటువంటి ఈ వరద బీభత్సానికి తీవ్ర నష్టం నేపాల్కు కలిగిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు దాదాపుగా 800 మందికి మృతుల్ని గుర్తించినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. కొంతమంది వేల సంఖ్యలో ఇప్పటికీ మృతులు ఉన్నప్పటికీ గుర్తించడానికి కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. ఒక రకంగా వరదల్లో కొట్టుకుపోయి మనుషులు సగంగా విరిగిపోయి మరి ఉన్న సందర్భాన్ని కూడా చూస్తున్నాం. కాళ్ళు చేతులు అక్కడక్కడ వరదల్లో కనిపిస్తున్న దాఖలాలు కూడా మనం చాలా విజువల్స్ లో చూస్తున్నాం. వాటిని చూస్తుంటే ఒక రకంగా గుండె కలిచివేస్తుంది. వాళ్ళు కట్టుకున్నటువంటి పెద్ద భవనాలు కూడా ఆ వరదల్లో కొట్టుకుపోవడం మనం చూస్తున్నాం. కళ్ళ ముందే వస్తున్నటువంటి అతిపెద్ద ఇప్పటి వరకు దాదాపుగా వాళ్ళు ఎప్పుడు చూడనటువంటి ఆ వరదను చూసి నేపాల్ ప్రాంత ప్రజలు చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఇప్పటికే భారతదేశం నుండి కూడా నేపాల్ కు సాయంగా కొన్ని సరుకులు కూడా పంపించడం జరిగింది. ఇలా పలు దేశాలు కూడా నేపాల్కు జరిగినటువంటి నష్టానికి ఎంతో కొంత సాయాన్ని అందిస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఇప్పటికీ సురక్షితంగా గుర్తింపబడ్డ వాళ్ళు కొంతమంది వందల సంఖ్యలో ఉన్నప్పటికీ ఇంకా మరికొంతమంది కూడా సురక్షితంగా బయటపడాలని నేపాల్ అతి తొందరలో కోలుకోవాలని కూడా కోరుకుందాం.